గణపతిని కూర్చోబెట్టడం అనే మాటలో పూజించడం అనే అర్థాన్ని వినియోగిస్తూ ఉంటారు కదా. ఈ కూర్చోబెట్టడంలో ఉన్నటువంటి విశేష అర్థం ఏమిటి? ఏ దేవతకు లేని ప్రత్యేకత గణపతికే ఉంది. వెంకటేశ్వర స్వామి వారు నిలుచునే ఉంటారు. రామచంద్రమూర్తి కదాచిత్ కూర్చొని సింహాసనాధిరూఢుడై దర్శనం ఇచ్చినప్పటికీ వనవాసరాముడిగా, పట్టాభిరాముడిగా పలు సందర్భాలలో నిలబడే దర్శనమిస్తారు. గణపతిని మాత్రం పూజించడంలో కూర్చుండబెట్టారా అంటూ ఉంటారు. గం అనబడే బీజాక్షరం యోగశక్తికి ప్రతీక. ఈ యోగశక్తి మనలో కుండలిని జాగరూకతం చేసేటటువంటి లక్షణం కలిగి ఉంటుంది. సర్పరూపాన్ని పొంది ఉంటుంది. నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని ఉద్దీపనం చేసి జ్ఞాన మార్గాన్ని అనుసరించే విధంగా చేసేటటువంటి శక్తి గణపతికి మాత్రమే ఉంది కనుక గణపతిని మనం కూర్చుండబెట్టాలి. గణపతి కదలలేనటువంటి స్థితిలో ఉండి అతి చిన్ననైన మూషిక వాహనం కలిగి ఉంటాడు. శరీరం స్థూల శరీరం, ఏనుగు వలె ఆ రూపమంతా కనిపిస్తూ ఉంటుంది. గజ ఆననుడు, సుందరుడే కానీ స్థూలమైన దేహం భూమండలానికి ప్రతీక. గణపతి లంబోదరుడు, నాగయజ్ఞోపవీతనుడు. అలాంటి ఆ గణపతి నిలుచుంటే భూమండలం కదిలిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ భూమికి ఒక భయంకరమైనటువంటి కదలిక ఏర్పడింది. భూకంపం అందాం మన భాషలో. అంటే భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి, కేంద్ర శక్తి ఏదో కదిలిన కారణం చేత భూకంపం సంభవించింది. కేంద్రం గరిమనాభి కదిలింది. అలాంటి ఉత్పాతం మళ్ళీ రాకుండా అందరూ కూర్చోండి అన్నారు. భూకంపం వచ్చే సమయంలో నేటికి జపాన్ దేశంలో గమనిస్తే చెక్కలతో ఇళ్ళు కట్టుకుంటారు, చిన్న చిన్న అడుగులు వేస్తారు, ఎక్కడికక్కడ కూర్చొని బుద్ధ మార్గాన్ని అనుసరిస్తారు. కూర్చొని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది అంటారు. గణపతి బుద్ధిజీవుడు కనుక గణపతిని పూజిస్తే కూర్చునే తత్వం అలవడుతుంది. అందుకే గణపతిని పూజించారా అని అడగకుండా మీ ఇంట్లో గణపతిని కూర్చుండబెట్టారా అంటూ ఉంటారు. గణపతిని పూజించమని స్కాంద పురాణం తెలియజేస్తుంది. ఒకే రోజుకు సంబంధించిన వ్రతం ఇది. ఆశ్వీజ మాసంలో నవరాత్రులు 10 రోజులు, అలాగే సంక్రాంతి నెల రోజులు ధనుర్మాసం, మరి ఒక సందర్భంగా పక్షం 15 రోజులు. ఇలా ఉండగా వినాయక చవితి మట్టుకు ఒకే రోజు, చవితి రోజు, భాద్రపద శుద్ధ చవితి కూర్చుండబెట్టాలి. మనకు ఆ జ్ఞానం వచ్చేంత వరకు కూర్చుండబెట్టి జ్ఞానం లభించిన అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తున్నాం నేడు చతుర్దశి వరకు ఉంచి. కనుక గణపతిని నిలుచుండబెడితే ఉద్వేగం. హేరంబ గణపతి, వరసిద్ధి వినాయకుడు కూర్చునే మనకు దర్శనమిస్తారు. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం. వరసిద్ధి వినాయక స్వామి ప్రార్థనా శ్లోకాన్ని మనం గమనించినట్లయితే పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఇది స్కాంద పురాణంలో స్వామికి సంబంధించిన ప్రార్థన ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకొని మన వారంతా గణపతిని కూర్చుండబెట్టారా అనే మాట అడగడం ప్రారంభించారు. ఇది ఉద్దేశ్యం.